గాయ్స్ యాక్చువల్లీ మన లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయాయి. మన లైఫ్లో కూడా 5 PM to 8 PM స్టార్ట్ అయిపోయింది. సారీ గాయ్స్, నిద్ర మొత్తం ఇంకా వదలలేదు. యాక్చువల్లీ 5 AM to 8 PM అనమాట. బయలుదేరుతున్నా, ఒక్కదాన్ని వెళ్తున్నా లండన్కి. ఫస్ట్ టైం ఎలా ఉంటుందో చూడాలి. నార్మల్గా అయితే అసలు అలారం పెట్టుకొని పడుకున్నా 5:30కి, లేచేసరికి ఫుల్ వెళ్తురుంది. ఓ అమ్మో, నేను అలారం ఏమైనా మోగలేదా ఏంద్రా అనుకున్నా. చూస్తే 5:30 అయింది. అబ్బా, అప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉండింది. ఫస్ట్ డేనే జలక్తో లేసాను. చూడాలి ఇంకా అన్ని రోజులు ఎట్లుంటాయో చూద్దాం. ప్రజెంట్ అయితే టైం అయితే 7 అయింది. యాక్చువల్లీ అక్కడికి రీచ్ అవుతానో లేదో 10కి స్టార్ట్ అవుతుంది అనమాట. లండన్కి వెళ్ళాలి మనం ఇక్కడ నుంచి. టైంకి రీచ్ అవుతానో లేదో చూడాలి. ఫస్ట్ డే కదా, మళ్ళీ బాగోదు లేట్గా వెళ్తే. మా వాడు ఎక్స్ప్రెషన్స్ అయితే చూడండి. ఏంది మా అమ్మ 12 అయినా లేదు, ఈరోజు ఎక్కడికి వెళ్తాను, ఎంత మార్నింగ్ లేసని బిత్తర చూపులు చూస్తున్నాడు ఈడైతే. ఇలా రాగానే అలా బస్సు కూడా వచ్చేసింది గాయస్. టైం బ్యాడ్ అయితే ఏం చేయలేం. మార్నింగ్ చూడండి అందరూ హడావిడిగా ఎలా పోతున్నారో, ఎవరెవరు బ్రతుకు కోసం వాళ్ళు. అబ్రాడ్లో లైఫ్ ఏమందరూ అనుకున్నంత ఈజీ కాదు గైస్. ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే ఎంత కష్టమో ఇప్పుడు నేను మీకు చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే ఇంటి దగ్గర నుంచి బస్సు ఎక్కా, ఇక్కడ దిగా. ఇప్పుడు ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కి 2 ట్రైన్లు మారాలి. దాని తర్వాత మళ్ళీ ఇంకో బస్సు ఎక్కాలి నేను వెళ్ళాల్సిన లొకేషన్కి. చూపిస్తాం, మీరే చూడండి. ఇంకోండి, రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం మనము. నేను తల బాదుకుంటున్నాడు, ఇంపార్టెంట్ పని మీద పోతా కూడా నీకు యూట్యూబ్ ఏంది అని. ఒక్కొక్క పిచ్చి, నాకేమో యూట్యూబ్ పిచ్చి. ఈయన చూడండి నిల్చుకొని కూడా చదివేస్తున్నాడు. ఏమో ఆమె, మరి ఏమో ఆయనో, నాకైతే అర్థం కాలే. మీకేమైనా తెలిస్తే నాకు చెప్పండి. వీళ్ళు బిజినెస్ టెక్నిక్ల కోసం రైల్వే స్టేషన్ కూడా వదలట్లేదు. ఇదిగోండి, ఇక్కడ ఒక ట్రక్ పెట్టేశారు. ఇది కాఫీ అడ్వర్టైజ్మెంట్ కోసం, తెలుసా మీకు? అడ్వర్టైజ్మెంట్ కాదండో, ఇది ఒక బండి. ఇక్కడ కాఫీ తీసుకొని తాగొచ్చు అనుకుంటా. అందరూ తెగ కొట్టేసుకుంటున్నారు. ఇది సెల్ఫ్ సర్వీస్ టికెట్ మిషన్. ఆల్రెడీ చాలా టైమ్స్ చెప్పాను కదా. మనం వెళ్ళి ఇక్కడ లోపల తీసేసుకుందాం. మా ఆయన వెళ్ళిపోయాడు చూడండి టికెట్ తీసుకోవడానికి. యాక్చువల్లీ ఆ బండి ఆమె ఈ లైన్లో నిల్చుకోనింది, కానీ ఆమె ఏందో మా ఆయన వెళ్ళిపోతే ఓ నో అంటుంది. మౌర్య బాయ్ బాయ్. ఒక స్టేషన్లో దిగేశాను గాయస్, బట్ అక్కడ వీడియో తీయలేదు. ఎందుకంటే నాకేం అర్థం కాలేదు. మనమేం బారిస్టర్ పవర్ స్టేషన్ కంటే ఏం తక్కువేం కాదు. అట్లాగైతే నాకైతే తెలీదు. ఆ లోపలే ఇంకో ట్రైన్ మారాలనుకున్నా, బట్ బయటికి రావాలంట. ఇక్కడ నుంచి కొంచెం నడవాలంట, దాని తర్వాత వస్తుందంట స్టేషను. ఇంకా అందరిని అడుక్కుంటా వెళ్ళిపోతున్నాం మెల్లగా. అదేందో కానీ నాకు ఎన్ని రోజులు అవుతానో మ్యాప్స్ చూడటం మాత్రం రావట్లేదు. సర్లేదు, మెల్లమెల్లగా అడుక్కుంటా వెళ్ళిపోతా. ఇంకా స్కూల్కి వెళ్ళే టైం కదా, అందరు పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఇలా నడవాలి అని తెలిసింటే వేరేదన్నా నేను చేసుకుంటా. తెలీదు యాక్చువల్లీ, ఇదే ఫస్ట్ టైం కదా. ఎలా వెళ్ళాలో తెలుసుకుంటే రేపటి నుంచి అలవాటు అయిపోద్ది. ఇప్పుడు అక్కడ రీచ్ అయ్యేదాకా టెన్షనే నాకు. మా ఆయన కూడా టెన్షన్ పడుతూ ఉంటాడు, ఎలా వెళ్తున్నానో ఏమో అని చెప్పి. స్టేషన్కి అయితే టైంకి రీచ్ అయ్యాను గాయస్. బట్ మన తిక్కవారం ఎట్లుంటుందంటే, ఎవరినో ఒకరిని అడుగుదాము టైంకి, ఆ ట్రైనో కాదో మళ్ళీ ఎందుకు కొత్త చోట అని అడిగాను. అడిగి ఎక్కే లోపల ట్రైన్ క్లోజ్ చేశారు డోర్స్. ఇక్కడ వన్స్ డోర్స్ క్లోజ్ చేస్తే మళ్ళీ ఏం లేదు, ఇంకా నోరు మూసుకొని ఉండాల్సిందే. సో ఇంకో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. 10 minutesలో ఉందంట. మొత్తానికి ట్రైన్ అయితే దిగేశాను. ఇక్కడ నుంచి మళ్ళీ బస్ చేంజ్ అవ్వాలంట. చూద్దాం అది. ఇక్కడ మ్యాప్స్ అయితే కరెక్ట్గా ఉంటుంది, అదొక బెనిఫిట్ అనుకోండి. సో ఈ ట్రైన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ కూల్ కాబట్టి కొంచెం లైట్గా రన్నింగ్ నోస్ ఉంటుంది. ఆటోమేటిక్గా చెయ్యి వెళ్తుంది తుడుచుకుందామని, మనం ఇండియన్స్ కాబట్టి. బట్ ఇక్కడ వాళ్ళు అందరు బ్రిటిష్ వాళ్ళే ఉంటారు ట్రైన్లో మోస్ట్లీ. వీళ్ళైతే తిక్కేవారం లాగే చూస్తారు మనల్ని. అది భలే డిస్కంఫర్ట్ అబ్బా నాకైతే ఈ ట్రైన్ ఎక్కినప్పుడు. టక్కని టిష్యూ పేపర్ ఎత్తుకోవాలనే థాట్ రాదు మైండ్లోకి. ఫస్ట్ మన చెయ్యి ఉంది కదా అనిపిస్తుంది. ఇంట్లో ఉంటే ఏం తెలియలేదు, కానీ యూకేలో కూడా ఇంతగానం ఎండలు ఉందా అనిపిస్తుంది ఈరోజే నాకు. ఫుల్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇంత స్వెట్ అయిపోవడము. చూద్దాం
చాలా త్వరగా వచ్చేసాం. మనమైతే 10కి యాక్చువల్లీ వెళ్ళాల్సింది, బట్ 9:30 కల్లా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయేటట్టున్నాము. లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా ఇంత త్వరగా రావడము. ఎందుకంటే న్యూ కంట్రీ కదా, మళ్ళీ ఏదైనా చేంజ్ అవ్వాలన్నా ఆల్రెడీ ఒక ట్రైన్ మిస్ అయ్యాను, అలాంటివి ఏమైనా జరుగుతుందని త్వరగా వచ్చేసాను. ఒకరోజు అలవాటు అయితే రేపటి నుంచి నార్మల్గా రావచ్చులేండి. మళ్ళీ ఇండియాలో ఉన్నప్పుడు అయితే కింద ఉన్న షాపుకి బొమ్మన్నా బాగుంది నేను, కానీ నా లైఫ్లో ఫస్ట్ టైం అనుకుంటా ఇంతగానం నడవడము. ఎందుకంటే కొత్త కంట్రీ, ఇక్కడ మనలాగా కాదు, ఎవ్వరు ఉండరు. ఫస్ట్ ఉన్నా కూడా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. ఇంకా అన్నీ మనమే తెలుసుకోవాలి, మనమే నేర్చుకోవాలి, ఇంకా తప్పదు. అలా ఉండడం కూడా మంచిదే, ఇండిపెండెంట్గా ఒకరి మీద ఆధారపడద్దు ప్రతిదానికి. యాక్చువల్లీ ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తాను అంటే నాకు తెలియాలి కదా ఫస్ట్లో ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి, అందుకోసమే నేను చూసుకోవడానికి రికార్డ్ చేసుకుంటున్నా. తర్వాత ఫ్యూచర్లో ఎలా ఉంటాయి ఏంటి అని, అప్పుడు అలా వెళ్ళా కదా అని. 1.5 అవర్ జర్నీ తర్వాత మనమైతే డెస్టినేషన్కి వచ్చేసాము. ఇదిగోండి ఇలా ఉంది. లోపల ఎందుకు షూట్ చేస్తున్నానంటే అక్కడ కుబేరుడు కనిపించాడు అనమాట. ఇక్కడ కూడా ఇలాంటివి పెడతారా అని చెప్పి అనిపించి నేను ఇది షూట్ చేశాను. బాగుంది కదా చూడడానికి అయితే. ఇంకా మా ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా రాలేదు, వాళ్ళకంటే ముందే వచ్చేసాను కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి యాపిల్ జ్యూస్ తెచ్చుకున్నా, అది ఇంకా తాగేస్తున్నా మెల్లగా కూర్చొని. హాయ్ గాయ్స్, ఇట్స్ డే 2 ట్రావెలింగ్ అలౌన్ టు లండన్ అనమాట. ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయలేదు వీడియో, ఎందుకంటే మనకు టైం సరిపోలేదు. రాను రాజుగారు గుర్రం గాడిద అయినట్టు ఈరోజు బాగా లేట్ అయిపోయింది. మనకి చాలా టైం అయిపోయింది, అసలు రీచ్ అవ్వలేము టైంకి. 1 అవర్ లేట్ అయిపోద్ది. ఏమంటారో ఏమో, ఇక్కడ మనలాగా ఏం అనర్లే, అంతా మన బాధ్యతే. వెళ్తే మనకే లాభం, లేకపోతే మనకే నష్టం, అట్లా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి వచ్చాను, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నా. యాక్చువల్లీ 5 మినిట్స్లో వస్తుంది ట్రైన్, ఎక్కేద్దాము. ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటని చెప్తాను. అంతవరకు బాయ్ బాయ్. పదే లండన్కి ఎందుకు వెళ్తున్నానంటే కోచింగ్ తీసుకుంటున్నాను అనమాట. నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఇక్కడైతే ప్రజెంట్ జాబ్స్ లేవు, అందుకనే ఒక ఎగ్జామ్ రాయాలన్నమాట కోచింగ్ తీసుకొని. అందుకే కోచింగ్ కోసం అయితే వెళ్తున్నాను అనమాట. ఇంకా ముందు వీడియోస్లో అన్నీ మీకు వివరంగా చెప్తా ఏంటి అని చెప్పి. ఇదే అనమాట మన ఫైనల్ డే. అసలు 5 డేస్ ఎలా గడిచిపోయింది అసలు అర్థం కావట్లేదు గైస్ యాక్చువల్గా. అందుకే వీడియో షూట్ చేయడానికి కూడా టైమే కుదరలేదు. ఇంకా అలా అయిపోతుంది. చెప్పాను కదా పార్వతీశం కంటే మనమేం తక్కువ కాదని. బస్సు మిస్ అయిపోయి చాలా గందరగోళాలు జరిగాయిలేండి 5 రోజుల్లో, మీకు తెలియకుండా. ఇదే గైస్ మా ఇన్స్టిట్యూట్. బ్రో ఎగ్జామ్ ఎలా రాసాను ఏంటి నా ఎక్స్పీరియన్స్ మొత్తం నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను నేను. ఓకే, యు వాంట్ టు బి ఇన్ మై వీడియో. వీళ్ళైతే మా బ్యాచ్మేట్స్ అనమాట. ఇంకా మంచి వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.